సామాజిక పెన్షన్లు 4000కు పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఏపీలో ఆకర్షించిన ఎన్డీఏ పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను నేడు విడుదల చేయనుంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఏడాది క్రితమే రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమయ్యాక 3 పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తాం అన్న లైనుల్లో దీన్ని రూపొందించారు. రానున్న 5 ఏళ్లకు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించడం, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పు తెచ్చేలా పథకాలు, కార్యక్రమాలకు అద్దం పడుతుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సామాజిక పెన్షన్లు 4000కు పెంపు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం వంటి హామీలతో ఏపీలో ఆకర్షించిన ఎన్డీఏ పూర్తిస్థాయి ఉమ్మడి మేనిఫెస్టోను నేడు విడుదల చేయనుంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతలు పాల్గొంటారు. ఏడాది క్రితమే రాజమండ్రిలో నిర్వహించిన మహానాడులో సూపర్ 6 పేరుతో మినీ మేనిఫెస్టోని ప్రకటించింది. జనసేనతో పొత్తు ఖరారయ్యాక ఆ పార్టీతో సంప్రదించి మరికొన్ని హామీలను జోడించింది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఖాయమయ్యాక 3 పార్టీల నేతలు ఉమ్మడి మేనిఫెస్టోపై సుదీర్ఘ కసరత్తు చేశారు. నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు నెరవేరుస్తామన్న లైన్లలో దీన్ని రూపొందించారు. రానున్న 5 ఏళ్లకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించడం, ప్రజల వ్యక్తిగత జీవితాల్లోనూ మార్పు తెచ్చేలా పథకాలు, కార్యక్రమాలకు అద్దం పడుతుందని ఎన్డీఏ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి. సుధాత్రి, ఈ రోజు ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించినటువంటి రిలీజ్ కార్యక్రమం జరుగుతుంది. టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలు 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ సూపర్ 6 పేరుతో ప్రత్యేకమైనటువంటి హామీలను కూడా ఇచ్చింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు యువతకి ఉపాధి అవకాశాల నిమిత్తం ప్రతి నెల 1500 రూపాయలు ఇచ్చేటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర హామీలకు సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే సూపర్ 6 పేరుతో టీడీపీ మేనిఫెస్టో రూపంలో విడుదల చేసినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు 3 పార్టీలు అంటే ఉమ్మడిగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో అటు సెంట్రల్ నుంచి అంటే కేంద్రం నుంచి వచ్చేటువంటి పరిస్థితులు, కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, పథకాలకు సంబంధించి, అదేవిధంగా ప్రాజెక్ట్స్ కి సంబంధించినటువంటి అంశాలు, ఎందుకంటే ఇప్పటికే పోలవరం సంబంధించినటువంటి అంశాన్ని కూడా మేనిఫెస్టోలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందుపరిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ కూడా స్పష్టం చేసింది, ప్రత్యేక హోదాకు సంబంధించి ఉండేటువంటి అవకాశం లేదు, ప్రత్యేక కోటా కింద నిధులను విడుదల చేసి అభివృద్ధికి ఏపీ సహకరిస్తామని చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి విడుదల చేసేటువంటి మేనిఫెస్టోలో ఏపీకి ఎలాంటి ప్రతిపాదనలు ఉంటాయి, అదేవిధంగా కేంద్రం నుంచి వచ్చేటువంటి అవకాశాలు ఎలా ఉంటాయి అన్న దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. సుధాత్రి. రైట్, థ్యాంక్ యూ హరీష్.